హాయ్ అండి. నేను రెగ్యులర్‌గా మార్నింగ్ టిఫిన్స్‌లోకి దోస, ఇంకా ఇడ్లీ అయితే చేస్తుంటాను. అప్పుడప్పుడు పూరి, చపాతీ, ఉప్మా అయితే చేస్తుంటాను. ఈరోజు యూట్యూబ్‌లో చూసి మైసూర్ బోండా చేద్దామని స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేనైతే సొంతంగా ఎప్పుడు మైసూర్ బోండా చేయలేదు. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో కొంచెం తిన్ని సోడా, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా విస్కర్‌తో అయితే బాగా బీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టాను. తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్, ఇంకా 2 కప్పుల మైదా పిండి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక అరకప్పు వరిపిండి కూడా వేసుకోవాలి. ఇదంతా నేను యూట్యూబ్లో చెప్పిన విధంగానే ప్రాసెస్ అంతా చేస్తున్నాను. నా ఓన్గా అయితే ఏమీ చేయట్లేదు. తర్వాత వాటర్ వేయకుండా ఈ విధంగా కొంచెం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇంక నాకైతే మైసూర్ బోండా వేసే విధంగా అయితే నాకు బోండాలు వేయడం రాలేదు. ఫస్ట్ టైం కదా, ఇంక ఇలా చిన్న చిన్న పునుకులుగా అయితే వేసాను. నేను యూట్యూబ్లో చూసిన వీడియోలో వచ్చిన విధంగా అయితే బోండాలు రాలేదు. ఇలా పునుగుల్లాగా అయితే వచ్చేసాయి. ఇంకా అక్కడైతే చాలా సాఫ్ట్గా వచ్చాయి. వాళ్ళు చేసినప్పుడు నాకైతే కొంచెం గట్టిగా వచ్చాయి. ఫస్ట్ టైం కదా చెయ్యడం, ఇంకా అందుకేనేమో. కానీ టేస్ట్ అయితే బాగున్నాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు. నేను దీంతోనైతే కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇంకా నా మైసూర్ బోండాలు అయితే నేను చేసింది ఒకటైతే అవుట్పుట్ అయితే ఒకలాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.